ఏపీలో కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేపట్టింది. ఈ మేరకు తుది నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. పోలవరం, మార్కాపురం కొత్త జిల్లాలుగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి, సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురానికి మార్చింది ప్రభుత్వం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండలాలను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెనుగొండను వాసవి పెనుగొండగా మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది. రేపటి నుంచి రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు అమల్లోకి రానున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఏరియాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామన్నారు. జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్ విజిట్ చేయాల్సిందేనని, జోన్ల వారీగా ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషన్లదేనన్నారు. సిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని, చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి 10 రోజులకు ఓసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. వచ్చే 5 ఏళ్లకు సరిపడా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్యవైశ్య యువకుడిపై ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఘటనకు బాధ్యుడైన ఎస్ఐని ఇప్పటికే వీఆర్కు పంపినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో బాధితుడైన ఆర్యవైశ్య యువకుడు, అతని కుటుంబ సభ్యులను హోంమంత్రి పరామర్శించి భరోసా ఇచ్చారన్నారు మంత్రి. ఆర్యవైశ్యులకు టీడీపీ అండగా నిలిచిందని, రాజకీయాల కోసం వైసీపీ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా వైసీపీ వైఖరిలో మార్పు రావడం లేదని విమర్శించారు. ఆర్యవైశ్య వ్యాపారుల మీద అక్కడ ఉన్న ఎస్ఐ యొక్క దుందుడుకు చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా గ్రహిస్తుంది. సంఘటన జరిగిన రోజే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులతో మాట్లాడడం, అదేవిధంగా ఎస్ఐని కూడా మందలించి వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వారిని వీఆర్ కూడా పిలవడం జరిగింది. ఆ రోజు మా శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు కూడా అందుబాటులో లేనందునే ఉగ్ర నరసింహారెడ్డి గారిని పంపించాం. ఈ విషయాన్ని తెలుసుకోవడం మా హోంమంత్రి గారు అనిత గారు బాధిత వ్యక్తులతో, తండ్రి కొడుకులతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మా ఆర్యవైశ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారిని కూడా పార్టీ పంపించడం జరిగింది. రాకేష్ గారు నిన్న పొదిల్లో ఆర్యవైశ్య సంఘాల నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. వీఆర్కి ఎస్ఐని పిలవడం జరిగింది. అయినప్పటికీ కూడా వైసీపీ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా కూటమి ప్రభుత్వ పాలన నడుస్తుందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. ఏడాదిన్నరలో సూపర్ 6 హామీలను నెరవేర్చడంతో పాటు మేనిఫెస్టోలో లేని 70 కార్యక్రమాలు చేపట్టామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల భర్తీ దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు కల్పించామని, మరిన్ని కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు ఎంపీ కేశినేని చిన్ని. ఎన్నో కార్యక్రమాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాం. చక్కగా సూపర్ 6 సూపర్ హిట్ అయింది. మేము మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలే కాకుండా ఎన్నో ఇతర కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్ళి, సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్ళి, ప్రజల దగ్గర నుంచి ఒక మంచి ప్రభుత్వం అనే చక్కటి ఒక పలకరింపు మనకు వచ్చింది. అంతేకాకుండా ఒక పండగ వాతావరణం రాష్ట్రం అంతా నెలకొంది. ఆటో డ్రైవర్లకు 15,000 ఇచ్చాం, పురోహితులకు 15,000 ఇచ్చాం, జూనియర్ లాయర్లకు 10,000 గౌరవవేతనం ఇచ్చాం, మెగా డిఎస్పీ ద్వారా 15,541 పోస్టులు ఇచ్చాం. దాదాపు సుమారు 70 కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో పెట్టని కార్యక్రమాలు కూడా చేసి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని తీసుకొచ్చి చేశాం. ఇక
8 లక్షల మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామని చెప్పాం. ఆల్రెడీ 8 లక్షల ఉద్యోగాలు సాధించే దశగా మేము అడుగులు వేశాం. ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చాం. చూస్తే గూగుల్గా మొదలుపెట్టి పెద్ద పరిశ్రమల నుంచి అతి భారీ పరిశ్రమల నుంచి చిన్న పరిశ్రమల వరకు ఎన్నెన్నో తెచ్చాం. ఇటువంటి ప్రభుత్వం కలకాలం ఉండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక్కటే సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకెళ్ళగలిగిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ఆ పార్టీ అధినేత నియమించారు. ఇకపై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి రంగంలోకి దిగుతామన్న కేసీఆర్ ఆ మేరకు అసెంబ్లీలో, మండలిలో ఫ్లోర్ లీడర్లను నియమించారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మండలిలో ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మండలిలో పార్టీ విప్గా దేశపతి శ్రీనివాస్ ను నియమించారు. సీఎం రేవంత్ ఉద్యమ ద్రోహి, జల దోపిడీ ద్రోహి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గోదావరి బనకచర్ల పేరుతో ఏపీ జల దోపిడీ పాల్పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. బనకచర్ల కంటే నల్లమల సాగర్ డబుల్ డేంజర్ అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే పాత్రధారి రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చిందని, తెలంగాణ అభిప్రాయం లేకుండా ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఎంత డేంజరో బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్లు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గం ఇది! అంటే మీరు గోదావరి బనకచెర్లకు ఇవాళ జెండా ఊపుతూ తెలంగాణ గొంతు నలుపుతున్నారు. మీరు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఆనాడు ఉద్యమ ద్రోహి, ఇవాళ నీళ్ల ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నాను. ఇక తెలంగాణ ఉద్యమంలో నువ్వు జై తెలంగాణ అనలే, రాజీనామా చేయలే, తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబు దాసు అయిన ఆదిత్యనాథ్ దాసును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటావు. అంతేకాదు ఇవాళ గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అతన్ని అడ్వైజర్గా, అతన్ని చైర్మన్గా పెట్టు కమిటీ వేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బలికే ప్రయత్నం చేస్తున్నావు. కెన్ వి ఎక్స్పెక్ట్ ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు మేలు చేస్తాడా? ఆయన ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ళు జలవనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100 ఉత్తరాలు రాసిన వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అసలు సలహాదారుడు పెట్టుడైంది. ఈ గోదావరి బనకచెర్ల కమిటీ వేసుడే తప్పు. ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టడం అంటేనే నువ్వు తెలంగాణ ద్రోహివి. బట్టబయలైపోయింది నీ దొంగతనం. అసలు ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రపోతుందంటే చాలా బాధతో మాట్లాడుతున్నా, నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. రాజకీయాల కోసం అసలే మాట్లాడతలేదు. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై టోల్ ఫీజు లేకుండా ప్రయాణానికి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకు, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు.
సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతేడాది ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. సంక్రాంతికి వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తూఫ్రాన్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రేపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫీల్డ్ విజిట్ చేయనున్నట్లు తెలిపారు. వనస్థలిపురం, పనామా, హయత్ నగర్, ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో వేలాది వాహనాలు అధికంగా ఆగుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో వాహనాలు ఆగకూడదని సూచించారు. పండుగ రోజుల్లో భారీ వాహనాలతో చేసే మరమ్మతుల పనులు చేయొద్దని, అత్యవసరంగా చేయాల్సిన పనులను రాత్రి సమయాల్లో చేపట్టాలని సూచించారు. రోడ్డు పనులు జరుగుతున్న రహదారుల్లో స్పష్టంగా కనిపించే సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు బిఆర్ నాయుడు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. మనం అనుకున్న టైం కన్నా కొంత ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాలు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా భక్తులను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. ఇంకో 1.5 అవర్లో విఐపీలు దర్శనాలు అయిపోతాయి. ఆ తర్వాత టోకన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రారంభించి నిర్విరామంగా 10-12 గంటల సేపు దర్శనాలు చేసుకోవటానికి వీలవుతుంది. ఓం నమో వెంకటేశ్వర. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి అన్నారు. గతంలో పోల్చుకుంటే అన్ని కేసుల్లో 20% క్రైమ్ తగ్గిందన్నారు. ఎక్కువగా మిస్సింగ్ కేసులపై ప్రాపర్టీ క్రైమ్ లో రికవరీ రేటు సాధించామన్నారు. సైబర్ క్రైమ్ లో 205 మందిని అరెస్టు చేయగా ప్రత్యేక టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ మ్యాన్ మిస్సింగ్ కేసు ఎందుకు పెరిగిందని చూస్తే కొందరు ఎక్కువ అప్పు తీసుకొని అప్పు చెల్లించలేకపోవడం, దానివల్ల ఇంటి నుండి వెళ్ళిపోయారండి. కొందరు డొమెస్టిక్ డిస్ప్యూట్స్ వల్ల కూడా వెళ్ళిపోయారండి. మేము వాళ్ళని కూడా ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సైబర్ క్రైమ్ ఆల్రెడీ చెప్పాము. 14 కోట్ల 64,92,382 రూపాయలు మనం రిఫండ్ చేశాము. అది కాకుండా మన భారతదేశంలో మొదటిసారి 12 హోంగార్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేయడానికి రిక్రూట్ చేశాము. వాళ్ళందరికీ కంప్యూటర్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్లో కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ వచ్చేసి నెంబర్ 1 న్యూల్ అకౌంట్. అందరికీ తెలుసు, కొందరు డబ్బు సంపాదించడానికి, నల్లధనం సంపాదించడానికి సొంత బ్యాంక్ అకౌంట్ కొన్ని తెరిచి అవి ఆన్ రెంట్ ఇస్తున్నారండి. ఆ అకౌంట్ ఉపయోగించి సైబర్ క్రిమినల్స్, సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తారండి. వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేయడం. అదే మాదిరిగా 2 సైబర్ క్రైమ్ రిఫండ్ మెమోస్ ఇప్పటి వరకు జరిగింది. పోయిన సంవత్సరం జూలైలో, ఈ సంవత్సరం కూడా జరిగింది. ఈ సంవత్సరం 56,126 విక్టిమ్స్ ఆఫ్ ఆన్లైన్ లోన్ ఆఫ్ ఫ్రాడ్ 126 మందికి ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లా రాచర్లపాడులో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నెల్లూరు జిల్లా
ఇఫ్కో భూముల్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర గ్రామస్తులు వామపక్ష నాయకులు భారీ ఎత్తున చేరుకొని నిరసన చేపట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వలన చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు వస్తాయని గ్రామస్తులు మండిపడ్డారు. పంట పొలాలను నాశనం చేసే ఫ్యాక్టరీలు తమకు వద్దు అంటూ నినాదాలు చేశారు. కిసాన్ సేజ్ లో వ్యాపార పరిశ్రమలు పెట్టడం దుర్మార్గమని, ఇది కార్పొరేట్ కంపెనీలకు భూములకు ధారాదత్తం చేసేందుకు పన్నాగమని వామపక్ష నాయకులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు పోరాటం చేసి ఈ ప్రాణాలు తీసేటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ మా ప్రాంతంలో వద్దని నెలల తరబడి ఆందోళన చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఉపసంహరించుకుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రసాయనాల ఫ్యాక్టరీని మా కిసాన్ సెజ్లో నిర్మిస్తామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా, ప్రజా సంఘాల అభిప్రాయాలను తీసుకోకుండా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలో జరిగేటువంటి లాభ నష్టాల గురించి ప్రజలకు వివరించకుండా రహస్యంగా ఏదో ఆన్లైన్లో పెట్టి కనీసం పత్రికలు కూడా ప్రజాప్రాయ సేకరణ గురించి వెల్లడించకుండా ఈరోజు ప్రజాప్రాయ సేకరణ కిసాన్ సెజ్లో జరుపుతున్నారు. వాస్తవంగా ప్రజాప్రాయ సేకరణ అనేది బహిరంగంగా ఉండకుండా 4 గోడల మధ్య ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభిమానుని కార్యకర్తలు మాత్రమే తీసుకెళ్లే విధంగా ప్రజాప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ కిసాన్ సెజ్లో నిర్మించబోయేటువంటి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రజల ఆరోగ్యాలకు దెబ్బతింటాయి. భవిష్యత్తులో క్యాన్సర్ కారకాలు ముప్పు ఉంది. అలాగనే పంటలు దెబ్బతింటాయి. చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పైగా కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నటువంటి విషయము. అందుకని దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ తమ అభిప్రాయాలను వెల్లడించాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. దానికి భిన్నంగా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దాన్ని రద్దు చేసి మొత్తం దీని మీద చర్చ చేసిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. శ్రీశైలంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెంచు గిరిజనులకు ఇవాళ నుంచి ప్రతి నెలలో ఒకరోజు ఉచితంగా స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చెంచులకు స్వామివారి స్పర్శ దర్శనం కల్పించామని చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. గిరిజనులు ఆనందోత్సాహాలతో తెప్పట్లతో చిందులు వేస్తూ మల్లికార్జున స్వామి వారిని చేతులతో తాకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం చరిత్రలో మొదటిసారిగా చెంచు గిరిజనులకు స్వామివారి స్పర్శ దర్శనం కల్పించడంతో గిరిజనుల ఆనందం వారి కళ్లల్లో చూశామని రమేష్ నాయుడు వెల్లడించారు. శ్రీశైల దేవస్థానంలో పాలక మండలి ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా చైర్మన్ హోదాలో నేను బిర్సా ముండా జయంతి సందర్భంగా స్థానికంగా ఉన్న మేకల బండ చెంచు గిరిజన తాండాకు కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమం వెళ్ళిన సందర్భంలో స్థానిక చెంచు గిరిజనులతో కలిసి మాట్లాడినప్పుడు, అయ్యా ఈ క్షేత్రం మాది, ఈ క్షేత్రానికి మొదటి పూజారులము చెంచులము మేము, ఈ క్షేత్రాన్ని కాపాడింది మేము, శివాజీ ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వారికి రక్షణగా నిలబడింది మేము. అటువంటి మాకు స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి మేము నోచుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆలయ పెరిగి పెద్దదైంది, రూల్స్ పెరిగాయి, మాకున్న ఫెసిలిటీస్తో పరిస్థితుల్లో మేము వెళ్ళలేకున్నామని స్థానికంగా ఉన్న చెంచులు బాధపడి చెప్పిన వెంటనే నేను చైర్మన్గా మా బోర్డులో నిర్ణయించి స్థానిక చెంచు గిరిజనులకు అందరికీ ప్రతి నెల చివరి మంగళవారం ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని తీర్మానించినాం. ఆ తీర్మానానికి కట్టుబడి ఈ నెల మొదటిసారిగా ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మధ్యాహ్నం 11 గంటలకు స్థానిక చెంచు గిరిజనులందరికీ చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి గర్భాలయంకి వెళ్ళి అందరూ స్వామివారికి నీరు సమర్పించి 2 చేతులతో స్వామివారిని తాకి తమ శిరస్సును స్వామివారికి స్పర్శ దర్శనం చేసుకున్న సందర్భం వారిలో చూసిన ఆ వెలుగు, ఆనందం అనిరుష్టమైనది. ఇది శ్రీశైలం చరిత్రలోనే ఒక పెద్ద అధ్యయనం. దేశంలో ఉన్న అన్ని ఆలయాలు కూడా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అన్ని ఆలయాల్లో కూడా ఇటువంటి తెగలకు ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలివచ్చారు. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే ఉత్తర ద్వారాన్ని తెరిచారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం వేడుక ఘనంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్ర స్వామివారు, గజ వాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. తెల్లవారుజామున 1:30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట విఐపీలు ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభిస్తోంది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమైంది. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటుండటంతో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. రాత్రి 12 గంటల వరకు బార్లు, పబ్లకు అనుమతి ఇచ్చారు. రాత్రి 1 గంట వరకు వైన్ షాప్లకు అనుమతి మంజూరు చేశారు. అయితే పబ్లలో డ్రగ్స్ వినియోగంపై డేగా కన్నుతో పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. అన్ని పబ్లపై నిఘాను ఏర్పాటు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. అడుగడుగునా తనిఖీలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్నామని యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. పబ్లలో మద్యం సేవించిన వారికి ఇంటి వద్దకు డ్రాప్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను వారు చేసుకోవాలని సూచించారు. లేకుంటే భారీ జరిమానాతో పాటు శిక్షలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో డీజే సౌండ్ విషయంలో కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరిమితికి మించి శబ్దం బయటకు వినిపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. బయట జరిగే ఈవెంట్లలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పరిమితికి మించి జనాన్ని ఆహ్వానించవద్దని సూచించారు. దీంతో పాటు డ్రగ్స్ వినియోగంపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అలాగే నగరంలోని ఫ్లైఓవర్లను రేపు రాత్రి నుంచి మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఓఆర్ఆర్ ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరిస్తామన్నారు. అదే సమయంలో కేవలం ఓఆర్ఆర్లో భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహనాలను కూడా సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బేగంపేట్, టోలీ చౌకీ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను రేపు రాత్రి 11 గంటల నుంచి మూసివేయనున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలపై కూడా ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధిస్తూ ఓఆర్ఆర్ ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలన్నారు. బార్లు, పబ్బులు, క్లబ్బులు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలు జనవరి 1 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి మెట్రో రైలు నడవనుండగా రేపు ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరతాయని అధికారులు చెప్పారు. మెట్రో రైలు స్టేషన్లలో సిబ్బంది, పోలీసులు నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మాతా శిశు ఆసుపత్రి ముందు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిరసన చేపట్టారు. ధర్మపురిలో ఆసుపత్రి ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఎందుకు సేవలు ప్రారంభించలేదో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తనకు దగ్గరని చెప్పుకునే అడ్లూరి ఈ ఆసుపత్రిని తెరవడానికి చాత కావడం లేదని మండిపడ్డారు. వెంటనే ఈ ఆసుపత్రి ప్రారంభం కావాలని, లేకపోతే ఆడవాళ్లతో మంత్రి కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. శిశు కేంద్రాలు జిల్లా కేంద్రాలలో మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇదొక టెంపుల్ సిటీ. ఈ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారి యొక్క సంకల్పం మేరకు ఈ మాతా శిశు హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ప్రసవాలన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో జరగడంతో పాటు కేసీఆర్ కిట్ ఇవ్వడంతో బెంగాల్ ఉగ్రవాదులకు మరో అడ్డాగా మారుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బెంగాల్లో పర్యటించిన షా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల కోసం టీఎంసీ బంగ్లాదేశీల చొరబాట్లను ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇవ్వకపోవడం వల్లే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కేంద్రం కంచె వేయలేకపోతుందని ఆరోపించారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను బెంగాల్ నుంచి తరిమి కొడతామని హామీ ఇచ్చారు. బెంగాల్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగానే స్పందించారు. బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తుంటే ఉగ్రవాద నెట్వర్క్లు విస్తరిస్తున్నాయని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బెంగాల్లో ఉగ్రవాదులు ఉంటే మరి పహల్గాం, ఢిల్లీలో దాడులు చేసింది ఎవరు అంటూ మమతా ప్రశ్నించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2 హిందువుల హత్య జరగగా తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. దీపు చంద్రదాస్, అమృత్ మండల్ హత్యల తర్వాత ఇది 3వ ఘటన. మైమన్సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే బజేంద్ర బిస్వాస్ ను అతని సహ ఉద్యోగి నోమన్ మియాన్ కాల్చి చంపాడు. బాలుకాలోని లాబీ బ్రూగ్ ఫ్యాక్టరీ అయిన సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ లో సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. భజేంద్ర నోమన్ ఫ్యాక్టరీలో ఒకటే యూనిట్ లో పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ కింద అన్సార్ అనే దళం పనిచేస్తుండగా ఇందులోనే భజేంద్ర నోమన్ పనిచేస్తున్నారు. ఇద్దరు విధులు నిర్వహిస్తున్న సమయంలో నోమన్ బిస్వాస్ ను తుపాకీతో కాల్చి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వరుసగా హిందువులపై దాడులు జరుగుతుండటంతో బంగ్లాదేశ్ లోని మైనార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.